అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్కు స్వాగతం. ఈరోజుటి విషయం బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది ఈ అల్లం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మేము అప్లోడ్ చేసే వీడియోల మాహితిని ముందుగా మీరు పొందడానికి కిందే కనిపిస్తున్న బెల్ బటన్ను నొక్కండి. స్ట్రెస్తో కూడిన డైలీ లైఫ్ స్టైల్, ఆహారం మరియు నిద్రహీనత వల్ల చాలామంది హై బీపీకు గురవుతున్నారు. హై బీపీకు కారణం ఏంటంటే స్ట్రెస్, నిద్రహీనత మరియు ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం సేవించడం. రక్తనాళాలకు కావాల్సిన దానికన్నా ఎక్కువ రక్తం ప్రసరించినప్పుడు బీపీ వస్తుంది. బీపీ నివారణకు అల్లం యొక్క అనేక అవతారాలు హై బీపీకు చాలా ఉపయోగకరం. హృదయం బ్లడ్ను వేగంగా పంప్ చేయడం వలన అది ఆర్టరీస్పై అధిక భారం పడుతుంది. దీనిని ఇంకా హార్ట్ అటాక్, కిడ్నీ సమస్య, హృదయపు సమస్యలు వస్తాయి. బీపీకు సిగరెట్, బొజ్జు, నిద్రహీనత, ఆల్కహాల్, స్ట్రెస్ ప్రముఖ కారణాలు అయి ఉన్నాయి. బీపీ అనేది ఒక సామాన్య సమస్య అయిపోయింది. బీపీను నియంత్రించడానికి ఆహార పదార్థాలని మార్చుకోవాలి మరియు ఔషధాలను వాడుతూ ఉండాలి. కొన్ని గిడమూలికలు బీపీను నివారించడంలో సహాయపడుతుంది. అందులో మనం ఉపయోగించే అల్లం కూడా ఒకటి. అల్లంను ఎలా ఉపయోగించాలి మరియు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లం ఇంకా పసుపులోని క్యూకెమిన్ రక్తనాళాలను శుభ్రపరిచి మరియు హృదయాన్ని హై బీపీ నుండి కలిగే సమస్యతో పోరాడుతుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: ఒక గ్రీన్ టీ బ్యాగ్, ఒక స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ హనీ. చేసే విధానం: ఎప్పుడు చేసేలా గ్రీన్ టీను తయారు చేసి దీనికి అల్లం రసం, పసుపు వేసుకొని రుచి కోసం హనీ వేసి దీనిని ప్రతిరోజు తాగండి. అల్లం ఇంకా యాలక్కిలో హై బీపీను అరికట్టే గుణం ఉంది అని చెబుతారు. అల్లంతో చేర్చినప్పుడు అది చాలా వేగంగా పరిణామం చూపుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక స్పూన్ దంచిన యాలక్కి, 2 స్పూన్స్ తాజా అల్లం రసం, 1 స్పూన్ బ్లాక్ టీ, 1 కప్ వాటర్. చేసే విధానం: 1 కప్ నీటికి అన్ని పదార్థాలను వేసి కాంచి వడగట్టి తాగండి. ఆరోగ్యాన్ని పొందండి. మరియు టీకు 1 స్పూన్ హనీ కూడా రుచి కోసం వేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.